ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. రజనీ అంటేనే కిచెన్. ఆ కిచెన్లో కరెంటు స్టవ్, కిచెన్ లేదు. కిచెన్ ఉంది కానీ స్టవ్ లేదు, గ్యాస్ లేదు. ఇంకా గ్యాస్ రాలేదు, చాలా కష్టం ఉంది. అస్సలు నాకు టైం లేదు. అసలు అసలు ఏం చేస్తాం ఫ్రెండ్స్. పొద్దున్నే 3 o'clockకి ఈ గుడ్లు పులుసు ఏంటి రజనీ గారు అంటే షూట్ ఉంది ఫ్రెండ్, షూట్ ఉంది. షూట్ ఉన్నప్పుడు షూట్కి వెళ్ళాలి మరి, ఎందుకంటే డే అండ్ నైట్ షూట్ ఉంది. 16th వరకు ఉంది. చాలా టైర్డ్ అయిపోయింది, గొంతుకు చేంజ్ అయిపోయింది. మా అమ్మ అంటది, రజనమ్మ నువ్వు 100 మంది సమానం అంటది. బట్ మన వెనకాతల ఒకరు లేరు. బట్ 100 మంది సమానం అంటే మమ్మీ అనేది ఒక మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని అర్థమాట. అందుకని వంట నేను పట్టుకెళ్ళాలి, నా కొడుకు సాయికి పెట్టాలి, పూజకి పెట్టాలి, సిరికి పెట్టాలి, నలుగురికి పెట్టాలి. క్యారేజు నేను స్నానం చేయాలి, బాబాగారిని పలకరించాలి. సో ఈ లోపు వెహికల్ వచ్చేసింది, అల్లం చేయదు. చాలా పని ఉంది ఫ్రెండ్. ఒక ఉమెన్ తలుచుకుంటే ఇంటిని, పిల్లల్ని, జాబ్ని, అకాడమీని చెయ్యగలదు. మగవాళ్ళకన్నా తక్కువ కాదు. సో అని చెప్తాను నేను. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. వెల్కమ్ టు బ్యాక్ లొకేషన్. చాయ్ పెడితే అన్నీ పెడితే ప్రతి ఒక్కటి వీడియో తీయలేకపోతున్నాను ఫ్రెండ్, టైం లేదు. ఓకేనా? బాయ్ బాయ్, ఐ లవ్ యూ, బాయ్. ప్లీజ్ ఫాలో దీర్ఘ సుమంగళి భవ జీ తెలుగు. దీర్ఘ సుమంగళి భవ ఉమ్మడి కుటుంబం. ఈ 2 కంపెనీలు జీ తెలుగు వాళ్ళు పిలిచిచ్చారు. చాలా సంతోషం. సో నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నాతో పాటు జీ తెలుగుని నేను చేసిన నా సొంత కంపెనీ కూడా ప్లీజ్ ఫాలోవర్స్ కదా. ప్రేమిస్తే తప్పేంటి ఫ్రెండ్. గుడ్లు పులుసు పెడతాను, తినరాదా? బాయ్ బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.